పాస్టర్ ప్రవీణ్ పగడల మృతిపై సంచలన విషయాలు వెల్లడించారు. సుదీర్ఘంగా నిర్వహించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుతో పాటు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా పాస్టర్ రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని నిర్ధారించినట్టు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆల్కహాల్ కారణంతో సెల్ఫ్ రైడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు తేలిందన్నారు. ఆరోపణలు చేసిన వారు ఎలాంటి ఆధారాలు తమకు ఇవ్వలేదని, కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రికి వచ్చే దారులన్నిటి సీసీ ఫుటేజ్లను పరిశీలించామన్నారు. మార్గం మధ్యంలో వైన్ షాపులలోని యూపీఐ చెల్లింపులను కన్ఫర్మ్ చేసుకున్నామన్నారు. అలాగే దారిలో 3 చోట్ల కింద పడ్డారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు. హైదరాబాద్లో, తర్వాత కోదాడ దగ్గర, తర్వాత ఏలూరు దగ్గర. అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ని కూడా మేము ఎగ్జామిన్ చేశాము. అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు. ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అక్కడ విట్నెస్తో కూడా మాట్లాడాము. తర్వాత దారిలో వారు 3 సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల. ఒకటి వెంకటసాయి ఫుడ్ ప్లాజా చీలకల్లు దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు. అక్కడ ఒక లారీ వెనక వెళ్తూ వారు పడిపోయారు. అక్కడ నారోగా యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్స్ మిస్ అయ్యారు. ఒక ఆర్టీసీ బస్ కూడా వారిని గుద్దబోయి పక్కకి వెళ్ళిపోయింది. సో అక్కడ ఎవరైతే స్టాఫ్ ఆఫ్ ఫుడ్ ప్లాజా ఉన్నారో వాళ్ళంతా వచ్చి వారిని హెల్ప్ చేసి మోటార్ సైకిల్ నిలబెట్టి పంపించారు. వాళ్ళందరూ కూడా ఈ ఇన్సిడెంట్ని కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న అంబులెన్స్ స్టాఫ్, మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు. సో వారు కూడా ఈ ఇన్సిడెంట్ని మాకు కన్ఫర్మ్ చేశారు. రామవరపాడు దగ్గర వారు విజయవాడలో దాదాపు 3:30 నుంచి 4 గంటల వరకు ఉన్నారు. రామవరపాడు రింగ్ దగ్గర అక్కడ విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇంకొక 2 విట్నెస్లు కూడా ఆ ఇన్సిడెంట్ కన్ఫర్మ్ చేశారు. తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫిల్ చేయించుకున్నారు. అక్కడ కూడా వారు ఈ డ్రంకన్ అండ్ డ్రౌజీ స్టేట్లో కనిపించారని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు. సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్ని వచ్చాయి.